వీకెండ్ ఎండింగ్ వచ్చింది. సో మండే మార్కెట్ ఓపెన్ అయినప్పటికీ నా స్ట్రాటజీ సో మ్యాక్స్ లాస్ ఎంతో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, మండే లాస్ స్టార్ట్ అవ్వచ్చు. బట్ నా మ్యాక్స్ లాస్ వచ్చేసి ట్రేడ్లో నేను ఎంతే లాస్ తీసుకుంటాను. నేను అంటే నేను వేసిన స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మన మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు. మ్యాక్స్ ప్రాఫిట్ మీన్స్ ఈ పీక్ ఉంది కదా, ఈ పీక్ లెవెల్లో ఉంటేనే మ్యాక్స్ ప్రాఫిట్ని పిలుస్తాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అది తీసుకెళ్ళి పీక్లో పెడితే చూసారా, పీక్లో ఎక్స్పైరీ డేట్ అంటే 26th ఎక్స్పైరీ అన్నమాట. నిఫ్టీ టూ మచ్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు మనం లాస్ నుంచి ఎలా రికవరీ చేద్దామన్నది ప్లాను. సింపుల్. రోజు మార్కెట్ పడిపోదు, రోజు మార్కెట్ పెరగదు. ఎక్స్పైరీ దగ్గరికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్స్ ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పుట్ని మళ్ళీ సెల్ చేస్తాను. నేను ఒక 2 లాట్లు ఇక్కడ సెల్ చేసి మళ్ళీ నేను పైకి వచ్చి బై చేస్తా. బై చేసినప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంకా కొంచెం కింద తీసుకొచ్చానమాట. ఇంకెంతకంటే ఎక్స్పైరీ కింద తీసుకెళ్తారంటే ఇంకా మనం మళ్ళీ లాగొచ్చు, కిందకి లాగొచ్చు. అండ్ ప్రాబబిలిటీ విన్నింగ్ ఛాన్స్ కూడా 68%, అంటే మోస్ట్ ప్రాబబ్లీ విన్ అవ్వచ్చు. అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ కూడా మనకి రైజ్ అవుద్ది. సో ఎక్స్పైరీ ఎక్కడో దగ్గర అవ్వాలి. మరి ఘోరంగా ఏమి 1000 పాయింట్స్తో ఎక్స్పైరీ చేయనివ్వరు. ఎందుకంటే నిఫ్టీ పడుతుంది కాబట్టి చార్ట్ పరంగా కూడా చూపిస్తాను ఎందుకు ఫాలో అంత ఎక్కువ అవ్వకపోవచ్చు అనేది. ఎందుకంటే ఆల్రెడీ 2 డేస్లో అయిపోయింది. మేబీ షార్ట్ కవరింగ్ రావచ్చు. సో అందుకనే మ్యాక్స్ లాస్ నుంచి అటు తప్పించుకుందామని ప్లాన్లో ఉన్నాను. అయితే లాస్ తప్పించుకుంటానా లేదా అనేది తెలీదు, బట్ నా ప్లాన్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఓకే, ఇప్పుడు నా బ్రేక్ ఈవెన్ ఇదైతే యాడ్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ నా బ్రేక్ ఈవెన్ అయితే క్రాస్ అయిపోయింది. ఇప్పుడు నా బ్రేక్ ఈవెన్ క్రాస్ అయ్యింది. ఓకే, సో క్రాస్ అయింది కాబట్టి మనం కొంచెం వెనక జరిపి ఎక్స్పైరీ ఎక్కడ దగ్గరలో క్లోజ్ అయ్యేటట్టుగా, అంటే మనం ఇప్పుడు యాక్చువల్ లాస్ని యాక్సెప్ట్ చేసి కూర్చోవాలంటే కూర్చోవచ్చు, పెద్ద విషయం కాదు. బట్ మనకి అది లాస్ నుంచి విన్నింగ్ ప్రాబబిలిటీకి ఎలా తీసుకెళ్ళాలా అన్నది నేను చూపించాను అన్నమాట మీకు ఇప్పుడు. సో నిఫ్టీ ఇప్పుడు 23,587 దగ్గర ఉంది. ఇంకంతకంటే ఇంకొక 500 పాయింట్స్ డ్రాప్ అవుద్దా 3 days అంటే లెస్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం ఏమవుద్ది అన్నది. సో ఈ స్ట్రాటజీ ఇప్పుడు నేను వేస్తున్న స్ట్రాటజీ మీద, ఓకే, ఇప్పుడు ఏదైతే పొజిషన్స్ క్యారీ చేస్తున్నానో ఈ పొజిషన్స్ క్యారీ చేస్తున్నాను. దీన్ని ప్రాఫిట్లో తీసుకొస్తాను లేదా అనేది క్వశ్చన్ మార్క్. అది థర్స్డే ఎక్స్పైరీ కల్లా క్లోజ్ చూద్దాం, అది ఏమవుద్దా అనేది. ఓకే.